ఏ తప్పు చెయ్యని వాళ్ళ జడుని భంగి. అసలు చెప్తే తప్ప ఇలాంటి అల్లరి ఉంటుందా ప్రపంచంలో? అసలు అలా వెన్న దొంగతనం చేస్తారా? అలా ఆడవాళ్ళతో మాట్లాడతారా? అలా కూడా మాట్లాడతారా అన్నట్టుగా చూసేవట. జడుని భంగి కుమారకుడు రకుండే. ఎక్కడ ఏ వింతయులేక తల్లి కుచవేదికపై తలమోపి ఆడుచు. అమ్మ కొగ్గుతో ఆడుకుంటూ అలా చూస్తుంటే అమ్మ పొంగిపోయి వాడి బుర్ర పట్టుకుని ముద్దులు ఎట్టేసుకుని ఆ చిన్ని కృష్ణుణ్ణి, మా అబ్బాయి అలాంటి వాడేమి కాదు, పండు అవతలకండి. చూసారా ఎలా గెలిచేశానా మా అమ్మ ఒళ్ళో పడుకుని అని ఓ దొంగ నవ్వు నవ్వేడు వాళ్ళ వంక చూసి. వినడానికి చాలా కాఠిన్యంతో ఉంటుంది ఈ మాట, కానీ అసలు అంతరార్థం ఏమిటో తెలుసా అండి? సంతాన రహితముగా ఉండిపోవడానికి ఏదో ఒక భయంకరమైనటువంటి పాపము ఉంటే ఈశ్వరుడు సంతానమును ఇయ్యడు. పితృదేవతానుగ్రహం పోతుంది, దేవతల ఆగ్రహంతో వంశం వర్ధిల్లదు, ఆగిపోతుంది, పిల్లలు పుట్టరు. ఇప్పుడు ఈ పాపాన్ని ఎవ్వరు తీయరు. ఎవరు తీస్తారంటే దయాళువు కనుక ఆ స్వామి కాళ్ళు గట్టిగా పట్టుకుంటే ఆయనే ఈ పాపం తీసి మళ్ళీ తల్లిని చేస్తాడు, తండ్రిని చేస్తాడు. అందుకే అన్నమాచార్యులు వారు పుట్టుగొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా, వెంకటపతి వెంకటేశ్వరుని వేడుకొందామా అంటారు. అందుకని అసలు నిజంగా సంతానం కలగకూడదని జాతకంలో ఉన్నా కూడా సంతానం ఈయగలిగినటువంటి ప్రభువు నన్ను భర్తని చేసుకో అంటే అర్థం ఏంటో తెలుసా అండి? పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. ఈశ్వరుడున్నాడని నువ్వు నమ్ము. భర్త భార్య పిల్లలు కలగలేదని బెంగ పెట్టుకోకు, నన్ను లోపల నమ్మమ్మా, నీకు కొడుకు పుడతాడు, బెంగ పెట్టుకోకు అని ఆయన ఇచ్చిన అభయం లోకానికది. కాబట్టి వ్రాలగ వచ్చిన ఈ సతి చూలాలం తొలగమనిన చూలగుటకు ఏది మూలము చెప్పమన ఈ బాలుడు జగతిని మున్నిట్టి బిడ్డ చదువంబడిని. ఒక ఆవిడ అడిగింది, ఆవిడేదో 2 గర్భిణి, 9 నెలల గర్భిణి. ఆవిడ ఎవరు అడ్డొచ్చినా మీరు పడకండి అంటుంది. సహజం కదా. అలా ఉంటే కృష్ణుడు ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. అందులో ఆయనకి ఎదురుకుండా ఇలా వేణు ఓటు పెట్టుకుని వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే ఆవిడంది మీద పడుకుంది అంటే టక్కన ఆగి ఎందుకు పడకూడదు అన్నాడు. ఇదో ఆయన ఏమైనా అడిగితే మళ్ళీ ప్రశ్నిస్తాడు, ఎందుకు పడకూడదు అన్నాడు. ఎందుకు పడకూడదు ఏమిట్రా, నేను నీళ్ళు వేసుకున్నాను నిండి చూలాలని అంది ఆవిడ. నువ్వు చూలాలు ఎలా అయ్యావు అన్నాడు. అందుకని వాళ్ళు ఆవిడ వచ్చి ఇదే చెప్పింది. వ్రాలగ వచ్చిన ఈసతి చూలాలం తొలగమనిన చూలగుటకు ఏది మూలము చెప్పమని ఈ బాలుడు జగతిని మున్నిట్టి బిడ్డ చదువంబడనే. ఇలా ఎవరైనా పిల్లలు అడిగారా? ఏమిటమ్మా పిల్లాడు అడగడం అని అడిగారు. అడిగితే ఇందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? నేను చూలాలినయ్యాను, నేను గర్భవతినయ్యానని అహంకరించకు. అందుకే గర్భిణిగా ఉంటే భాగవతం వినండి, సుబ్రహ్మణ్యేశ్వరుడి ఉత్పత్తి వినండి అంటారు. అది ఈశ్వరానుగ్రహము. కేవలము సృష్టి ఆనందహేతు అయితే ఆ తరువాత లోపల ఒక బుడగ నీరేడు గింజలా అయితే, మీకు కపిల గీతలో చెప్పాను కదా, గర్భోత్పత్తి లోపల తలని చేసి పుర్రె చేసి వెంట్రుకలు పెట్టి రోమకూపాలు పెట్టి చర్మం పెట్టి రక్తం పెట్టి జీవుణ్ణి పంపి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఈశ్వరుడు చేస్తున్నాడు. నన్ను తొలగమంటా ఏమిటమ్మా, నేనే తొలగిపోతే నీకు గర్భం ఎక్కడుంది? మీద పడకంటా ఏమిటి? నేను నీ గర్భంలోకి ప్రవేశించాను కాబట్టే నువ్వు తల్లివి కాబోతున్నావు. కాబట్టి గర్భిణి అయిన స్త్రీ తండ్రి కాబోతున్నవాడు ఇది ఈశ్వరానుగ్రహం అని నమస్కరించవలెను, వంశం పెరుగుతోందంటే అని స్వామి ఒక చక్కటి మాట మనకి నేర్పారు. కాబట్టి మగువా నీ కొమరుడు మా మగవారటు పోవ చూచి మంతనమునకున్ తగజీర పొందునడిగెను పడతీ ఈ చిన్ని కుర్రడల్పుడె చెప్పుమా. ఒక ఆవిడొచ్చింది, ఇంతకు ముందు అసలు కనీ విని ఎరగమమ్మా, నందవ్రజంలో మగవాళ్ళందరూ ఆవుల్ని దూడల్ని తోలుకెడిపోయారు, ఆడవాళ్ళందరం అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం, మీ పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడు అన్నాడు. ఏమిటన్నాం? ఏదో మంచినీళ్ళు ఏదో కావాలని దామనిద్దరం ఆడుకుందాం అన్నాడు. ఇలా ఎవరైనా అంటారా అమ్మా అన్నారు. అంటే ఇందులో ఒక అందమైనటువంటి లీల ఉన్నది. ఏమిటంటే సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా పగటిపూట రాత్రి జరిగినటువంటి విశేషాల్ని, దాంపత్య సంబంధమైన విషయాల్ని బహిరంగ చర్చలు చేయకూడదు. సూర్యప్రకాశం ఉన్నంతసేపు ఈశ్వరానుగ్రహాన్ని అనుసంధానం చెయ్యాలి. కాబట్టి అదే పనిగా అటువంటి మాటలు చర్చించుకోవడం, ఇట్లాంటి విషయాలు మాట్లాడుకునే అలవాటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరమాత్మ
మీది వ్యభిచార బుద్ధి. ఎందుకని? అది దాంపత్యమునందు అది ఒక భాగమని అర్థం చేసుకోకుండా 24 గంటలు అదే రంధితో మాట్లాడుకునేటటువంటి మీరు పశుతుల్యులు అని చెప్పడానికి, మీకు అదే క్రీడ, మీ జీవితానికి ఇంకొకటి లేదని ఒక బుద్ధి చెప్పాడు. ఇంకంతకన్నా నేను దాని గురించి వ్యాఖ్యానం చెయ్యాను. కాబట్టి నా కొడుకును నా కోడలు ఏకటమున్న పెనగ పాము నీతడు వేయినవన్ కోకలెరుంగక పారిన కూకలిడెన్నీసు తుండుకునమెకునాఠ్యా. పైకి చాలా కఠినంగా అనిపిస్తాయండి, చెప్పకపోతే జీవితంలో తెలియవు. దేశం పాడైపోవడానికి, కుటుంబాలు పాడైపోవడానికి కారణాలన్నీ ఆ లీలల్లో ఉన్నాయి. అందుకని నేను చెప్తున్నాను ఇవి. పరమ పవిత్ర పాలకొండ లాంటి మనస్సుతో మీకు చెప్తున్నాను ఈ లీలలు. అంటే నా కొడుకును నా కోడలు ఏకతమున్న పెనగా మిట్ట మధ్యాహ్నం వేళ ఆవిడ కొడుకు కోడలు అమ్మ బయట పడుకో అని తలుపేసి వాళ్ళిద్దరూ దాంపత్య సుఖాన్ని అనుభవిస్తున్నారు. చూశాడు కృష్ణ పరమాత్మ. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో పావునో దాన్ని పట్టుకొచ్చాడు. కిటికీలోంచి ఆ పావును తీసి వీళ్ళ మీద పారేశాడు. పారేసేటప్పటికి ఒంటి మీద నూలుపోగు లేదు, పాము వచ్చేసింది. ఆ పావును చూసి భయపడి వీళ్ళు తలుపులు తీసుకుని బయటకు వచ్చేసారు. వచ్చేగానే ఊరుకున్నాడా, లౌడ్ స్పీకర్లా అరిచాడు, ఓయమ్మో రండి 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 అన్నాడు. అందరూ వచ్చి బయటకు వచ్చి చూశారు. ఏమిటమ్మా నీ కొడుకు చేసిన పనులు? నా కొడుకును నా కోడలు ఏకతమున్న పెనగ పాము నీతడు వేయివన్ కోకలెరుంగక పారిన కూకలిడెన్నీసు తుండుగుణమెగునాఠ్యా. ఇందులో ఉన్న రహస్యం మీకు నేను ఆ దక్ష ప్రజాపతి, ఆ తరువాత హిరణ్యాక్ష హిరణ్యకశిపులు పుట్టే ముందు కపిలుడు, ఆ కశ్యప ప్రజాపతి, దితి దగ్గర చెప్పాను. వంశంలో దారుణమైన పిల్లలు ఎందుకు పుడతారో తెలుసా అండి? కాలము కాని కాలమునందు రమించకూడదు దంపతులు. అలా రమిస్తే ఉగ్రభావనలు కలిగినటువంటి వాళ్ళు, దేవతా తిరస్కారం చేసేవాళ్ళు జన్మించి ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. అందుకే కొన్ని ఇళ్లలో అంటారు, మహానుభావుడు వాళ్ళ ముత్తాతగారిటువంటి వాడు, తాతగారిటువంటి వాడు, తండ్రిటువంటి వాడు, ఈయన విషయంలో చూడండి ఐశ్వర్యం హారతి కర్పూరంలా అయిపోయింది, ఎన్ని దురలవాట్లో ఎలా వచ్చాయోనండి అంటారు. ఇది రావడానికి కారణం జనన సమయమునకు హేతువైన ప్రవర్తన తల్లిదండ్రుల యందు లేకుండుట. కాబట్టి సూర్యుడు ప్రకాశిస్తుండగా కృతజ్ఞతా దోషం అంటుకుంటుంది. అటువంటి భయంకరమైనటువంటి ఫలితాలను ఇస్తారు దేవతలు. కాబట్టి ఆ పని చెయ్యకూడదు. కాబట్టి ఇది పశుకామము అని చెప్పడానికి పావుని విసిరాడు స్వామి. లోపల ఎంత గొప్ప రహస్యం ఉందో చూడండి. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజుల వాణి. ఆఖరికి వాళ్ళు అన్నారు, అమ్మా ఇంకా నీ కొడుకు ఎలాగో మా ఇంట్లో పాలు పెరుగు బతకనివ్వడు, ఈ ఊరు విడిచి వెళ్ళిపోతామమ్మా, ఈ ఊళ్ళో ఆవుల మీద మా అన్నగారైనటువంటి నందమహారాజు గారి మీద ఒట్టు, మేమందరం వెళ్ళిపోతున్నామమ్మా అన్నారు. అంటే ఆవిడ చూసి అంది, ఇవన్నీ ఎప్పుడు చేశాడండి? ఇవాళ పొద్దున్నే లేటెస్ట్ క్రైమ్స్ ఇవన్నీ, పాత ఛార్జ్ షీట్ కాదు ఇది, కొత్తగా ఇవాళ పొద్దున చేశాడమ్మా. ఎక్కడున్నాడు? ఇంట్లోనే మొలగంట టింగ్ 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 అని మోగుతుంటే గోడవారు ఉన్నాడు, పిలిస్తే వచ్చాడు. ఆవిడేమో పాలిస్తే అమ్మా నేను ఆడుకుని వస్తానమ్మా అని వెళ్ళాడు. అమ్మ ఆకలేసేస్తోందమ్మా అని ఇంట్లోకి వచ్చి అప్పుడే బువ్వ తిని పడుకున్నాడు. ఆవిడంది, అమ్మాయి ఎంత అన్యాయం అమ్మా, నా కొడుకు అందంగా ఉంటాడు బుజ్జి కృష్ణుడని మీరేమో ఇన్ని చాడీలు చెప్తారా? అన్యమెరుగడుతన ఎంత నాడుచుండు మంచి వాడితడెగ్గులు మనరమ్మ రామలారత్రిలోక అభిరామలార తల్లులార గుణవతీమ తల్లులార అందావిడ. అన్యమెరుగడుతన ఎంత నాడుచుండు. అయ్యో మా అబ్బాయికి కింద 2 పళ్ళు పైన 2 పళ్ళు అంతే, 4 దంతాలు వాడికి, నోట్లో వేలెడితే కొరకలేడమ్మా, వాడి మీద ఇన్ని నేరాలు చెప్తారా? పాపం వాడికి ఏం తెలుసు, నా ఒళ్ళో ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, నేనే పెట్టాను అన్నాం, ఇంత వెన్న తినేసాడా, వాడికి ఉన్న ఇంత చిన్ని బొజ్జకి అన్నన్ని అబద్ధాలే, అలా చెప్పకూడదమ్మా అంది. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఇవన్నీ ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉంటే అందరిళ్లల్లో తను చేశానని ఆయనకు తెలుసు. వాళ్ళు చెప్తున్నప్పుట అమ్మ ఒళ్ళోనే పడుకుని దూరంగా పరిగెత్తలేదు. కాంతలు తల్లితో తన వికారములెల్లగణింప భీతుడై శాంతుని పెంపునన్ పరుమ సాధుని పెంపున గోలమాట్టి విభ్రాంతుని కైవడిన్ జడుని భంగి కుమారకుడురకుండే ఏ వింతయులేక తల్లి కుచవేదికపై తలమోపియాడుచున్. అమ్మ ఒళ్ళో పడుకుని ఆ పమిట కొంగు నోట్లో పెట్టుకుని వాళ్ళు అలా చెప్తుంటే కన్నార్పకుండా వాళ్ళ వంక చూసి నీ చేశానా అన్నట్టుగా మళ్ళీ ఇలా అమ్మ వంక చూసి అనేవట. అమ్మ ఇలా వీడి వంక చూసి
నో, ఐ రెఫ్యూజ్ దిస్ చార్జ్, నువ్వు చేసి ఉండవు అనేది. మళ్ళీ రెండో ఆవిడ చెప్తుంటే మళ్ళీ ఆవిడ వంక ఇలా చూసి కొట్టేస్తుందేమో అన్నట్టుగా అమ్మ అని ఇలా భయంగా చూసేవట. మళ్ళీ అమ్మ ఏం పర్వాలేదని ఇలా నిమిరితే మళ్ళీ పడుకునేవట. ఇలా కాంతలు తల్లితో తన వికారములెల్లగనింప భీతుడై ఎంతో భయపడిపోయిన వాళ్ళ, సాధుని సొంపునన్ చాలా అమాయకుళ్ళ, ఏ తప్పు చెయ్యని వాళ్ళ, జడుని భంగి, అసలు చెప్తే తప్ప ఇలాంటి అల్లరి ఉంటుందా ప్రపంచంలో? అసలు అలా వెన్న దొంగతనం చేస్తారా? అలా ఆడవాళ్ళతో మాట్లాడతారా? అలా కూడా మాట్లాడతారా అన్నట్టుగా చూసేవట. జడుని భంగి కుమారకుడు రకుండే, ఎక్కడ ఏ వింతయులేక తల్లి కుచవేదికపై తలమోపి ఆడుచు. అమ్మ కొగ్గుతో ఆడుకుంటూ అలా చూస్తుంటే అమ్మ పొంగిపోయి వాడి బుర్ర పట్టుకుని ముద్దులు ఎట్టేసుకుని ఆ చిన్ని కృష్ణుడిని, మా అబ్బాయి అలాంటి వాడేమి కడుప్పండి అవతలకండి. చూసారా ఎలా గెలిచేసానా మా అమ్మ ఒళ్ళో పడుకుని అని ఓ దొంగ నవ్వు నవ్వేడు వాళ్ళ వంక చూసి. వాళ్ళు అన్నారు, అవును ఇప్పుడు ఎందుకు తెలుస్తుందిలే, ఇన్ని ఇళ్లలో జరిగింది నీ ఇంట్లో జరగదేమిటి? జరుగుతుంది. అప్పుడు మేమందరం స్టేడియంలో కూర్చుంటాం, నీ ఇంట్లో జరిగినప్పుడు నువ్వేం చేస్తావో మేము చూస్తాం. అదేమిటో రేపు చూద్దురు గాని దాన్ని ఉలూకల బంధనం అంటారు. మహాశివరాత్రికి కృష్ణుడికి తేడా లేదన్నప్పుడు నేను భాగవతాన్ని పక్కనెందుకు పెట్టాలి? జ్యోతిర్లింగం గురించి చెప్పి రేపు ఉలూకల బంధనం చెప్తాను. ఉలూకల బంధనానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? జీవితాల్లో సంజసించేసిన వాళ్ళు కూడా ఉలూకల బంధన వృత్తాంతాన్ని చెప్పించుకుంటారు, ఉలూకల బంధనాన్ని పారాయణ చేస్తారు. ఉలూకల బంధన వృత్తాంతం జీవితంలో ఒక్కసారి వింటే కొన్ని కోట్ల జన్మలలో చేసిన కర్మపాశములను తెంచుతాడు ఈశ్వరుడు. అద్భుతమైన లీల. రేపు ఈ నేరాలు చెప్పిన వాళ్ళందరూ స్టేడియంలో ఉంటారు, యశోద కృష్ణుణ్ణి పట్టుకోవాలి. ఏమి లీలో రేపు ఆ ఉలూకల బంధనం చెప్పుకుని మనం అందరం పరవశించిపోదాం. ఇవాళ స్వామిని సంతోషంగా ఒక్కసారి అందరం 11 మాటలు పిలిచి బయలుదేరదాం.